కూరగాయల తోటలో చిచ్చుకాకి ఇల్లు. ఈ సంవత్సరం గ్రామ పంచాయతీ వారు ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు. ఊరిలో ఉన్న ప్రతి పక్షి కుటుంబానికి తలా 1 ఎకరం స్థలాన్నిచ్చి అందులో కూరగాయల తోటను పెంచుకోవాలని చెబుతారు. అలా పండించిన కూరగాయలను వాళ్లే వాడుకోవచ్చని ప్రకటిస్తారు. అందరూ ఎంతో ఉత్సాహంగా వాళ్లకిచ్చిన స్థలంలో రకరకాల కూరగాయల మొక్కలు నాటుతారు. తుని పిచ్చుక, మహీగ్రద్ద, చోటు చిలుక అందరూ రోజు కష్టపడి తమ తోటల్లో టొమాటోలు, వంకాయలు, బెండకాయలు పెంచుతూ ఉంటారు. కాని మన చిచ్చుకాకి మాత్రం ఎప్పట్లాగే తన పిచినారితనం, కకృతి బుద్ధితో ఒక కొత్త ఐడియా వేస్తుంది. ఆహా, ఈ పంచాయతీ వాళ్ళు భలే అవకాశం ఇచ్చారు కదా. ఈ స్థలంలో కూరగాయలు పెంచుకుంటే రోజు పచ్చి కూరగాయలు కొనుక్కునే డబ్బులు ఆదా అవుతాయి. కానీ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మొక్కలకు నీళ్లు పోయడం, కలుపు తీయడం నాకు చేత కాదే. రోజు ఊళ్ళో నుండి ఇక్కడికి నడిచి రావాలంటే నా వల్ల కాదు. దానికంటే ఈ తోట మధ్యలోనే నేను నా ఇల్లు కట్టుకుంటే ఎంచక్క ఈ ఇంట్లో నుండి చెయ్యి బయటికి పెట్టి కూరగాయలు కోసుకుని తినొచ్చు. భలే ఐడియా. అలా అనుకుని చిచ్చుకాకి తన తోట మధ్యలో ఒక చిన్న గూడు కట్టుకుని అక్కడే నివాసం ఉంటుంది. తోట చుట్టూ రకరకాల కూరగాయల మొక్కలుంటాయి. చిచ్చుకాకి ఏ పని చేయకుండా రోజంతా ఆ ఇంట్లోనే పడుకొని ఆకలి వేసినప్పుడల్లా చుట్టూ ఉన్న పక్క వాళ్ల టొమాటోలు, బెండకాయలు, బీరకాయలు కోసుకుని తింటూ ఉంటుంది. బద్ధకంతో తోటను సరిగ్గా పట్టించుకోదు కూడా. ఇది చూసిన చుట్టుపక్కల తోటల వాళ్ళు చిచ్చుకాకి మీద విసుక్కుంటూ ఉంటారు. ఏంటి మహిగారు, ఈ చిచ్చు తీరు చూసారా? మనం ఎండనక వాననక కష్టపడి మొక్కలకు నీళ్లు పోసి పెంచుతుంటే తను మాత్రం దర్జాగా తోట మధ్యలో ఇల్లు కట్టుకుని పనులు చేయకుండా కూరగాయలు కోసుకుని తింటుంది. అవును తుని, ఆ చిచ్చుకి బద్ధకం ఎక్కువ, కృతి ఎక్కువ. ఆ తోట చూడు ఎలా ఉందో. వాళ్ళ స్థలంలో మొక్కలన్నీ సరిగ్గా నీళ్లు లేక వాడిపోతున్నాయి. కానీ ఆమె మాత్రం మన స్థలంలో చెయ్యి పెట్టి ఉన్న కూరగాయలన్నీ, కాయలన్నీ పీక్కొని తింటుంది. ఆ తోటని నాశనం చేసేలా ఉంది. దానికి ఏదో ఒకటి చేసి బుద్ధి చెప్పాల్సిందే. కానీ ఏం చేస్తాం మహిగారు, పంచాయతీ వాళ్ళు ఎవరి తోట వాళ్ళకే ఇచ్చారు కదా. మనం వెళ్లి చెబితే మళ్ళీ నాతో గొడవ పడుతుంది. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అంటుంది. గొడవ పడే పని ఉంది తుని. దానికి దాని బుద్ధితోనే బుద్ధి చెప్పాలి. ఈ రోజు రాత్రికి నేను, నువ్వు, చోటు చిలుక కలిసి చిచ్చు ఇంటి దగ్గరికి వెళ్దాం. నాదొక మాస్టర్ ప్లాన్ ఉందిలే. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి తన తోట మధ్యలో ఉన్న ఇంట్లో హాయిగా నిద్రపోతూ ఉంటుంది. మహిగ్రద్ద తన ప్లాన్ ప్రకారం తుని పిచ్చుక, చోటు చిలుకని తీసుకుని చల్లగా చిచ్చుకాకి తోటలోకి వస్తుంది. వాళ్ళ చేతుల్లో పోలిడన్ని మొక్కలుంటాయి. చోటు చిలుక గుసగుసలాడుతూ, మహిగారు ఏం చేద్దాం ఇప్పుడు? చిచ్చు లోపల కురకపెట్టి నిద్రపోతుంది. మెల్లగా మాట్లాడండి చోటు. ముందు చిచ్చు ఇంటి చుట్టూ ఆమె కిటికీల దగ్గరున్న ఆ టొమాటో, బెండకాయ మొక్కలన్నీ పీకేయండి. వాటికి బదులు మనం తెచ్చిన ఈ చేదు కాకరకాయ పాదులు, వేప తీగలు నాటండి. ఆ కాకరకాయలు చిచ్చు ఇంటి కిటికీలకు, తలుపులకు తగిలేలా వేలాడదీయండి. తుని పిచ్చుక నవ్వుతూ, వా, సూపర్ ఐడియా మహిగారు. ఈ చిచ్చుకి చేదంటే అస్సలు పడదు. రోజు కిటికీల నుండి చెయ్యి పెట్టి తీయటి కూరగాయలు తింటుంది కదా. రేపు ఉదయం లేచి కిటికీలో చెయ్యి పెడితే చేదు కాకరకాయలు చేతికొస్తాయి. అంతేకాదు తుని, ఆ కాకరకాయల చేదు వాసన, వేప ఆకుల వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. ఆ వాసనకి చిచ్చుకాకి ఇల్లు వదిలి పారిపోవాల్సిందే. తొందరగా పనులు కానివ్వండి. ముగ్గురు ఇంటి కూరగాయల మొక్కలన్నీ పీకేసి వాటి ప్లేస్ లో కాకరకాయ పాదులు, వేప తీగలు నాటుతారు. పనులన్నీ ముగించుకుని వాళ్ళు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. చిచ్చుకాకి ఆవలిస్తూ నిద్రలేస్తుంది. కళ్ళు తెరవకుండానే కిటికీలో నుండి చెయ్యి బయటికి పెడుతుంది. చిచ్చుకాకి ఆవలిస్తూ, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి కమ్మటి టమాటాలు దొరికితే బాగుండు. కిటికీలో నుండి చెయ్యి పెట్టి దొరికిన కాయను లాగి కళ్ళు మూసుకుని దాన్ని నోట్లో పెట్టుకుని కొరుకుతుంది. అది టొమాటో కాదు, చేదుగా ఉన్న పెద్ద కాకరకాయ. చిచ్చుకాకి కాకరకాయ కొరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి, బాబాయ్, ఏంటిది ఎంత చేదగా ఉంది? నా నోరంతా పాడైపోయింది. ఇదేం టమాటారా దేవుడా? కళ్ళు తెరిచి చూసేసరికి తన చేతిలో సగం కొరికిన కాకరకాయ ఉంటుంది. భయంతో కిటికీలో నుండి బయటికి చూస్తుంది. కిటికీ నిండా వేప తీగలు, కాకరకాయ పాదులు అల్లుకునుంటాయి. ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా కాకరకాయలు వేలాడుతూ ఉంటాయి. ఆ చేదు వాసనకి చిచ్చుకాకి వాంతులొచ్చినంత పనవుతుంది. అరుస్తూ బయటికి పరిగెత్తుతూ వస్తుంది. అప్పుడే అటుగా ఆడుకోవడానికి వచ్చిన బుజ్జి పిచ్చుక, పన్ను చిలుకలు చిచ్చుకాకి అరుపులు విని అక్కడికొస్తారు. ఏంటి చిచ్చు అత్త, ఉదయాన్నే వీట రాగాలు తీస్తున్నావు? ముక్కు మళ్ళా పెట్టావేంటి? ఏదైనా చేదు నిజం విన్నావా ఏంటి? రాగాలు కాదురా సన్నాసి. ఇక్కడ నా ప్రాణాలు పోతుంటే మీకు వెటకారంగా ఉందా? నా చేతిలో ఏముందో చూడండి. ఎంత పెద్ద కాకరకాయ!
ఏంటత్తా ఈ రోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కి కాకరకాయ జ్యూస్ తాగుతున్నావా ఏంటి? ఆరోగ్యానికి చాలా మంచిదత్తా, రోజు తాగు. జ్యూస్ కాదురా, నాన్సెన్స్. నేను టొమాటో అనుకుని కొరికితే కాకరకాయ తగిలింది. మా ఇల్లంతా ఈ చేదు తీగలు ఎలా వచ్చాయో నాకు అర్థం కావట్లేదు. రాత్రి నేను పడుకునేసరికి ఇక్కడ ఎర్రటి టొమాటోలు బెండకాయలు ఉన్నాయి. పొద్దున్న లేచి చూసేసరికి ఎక్కడ చూసినా ఈ చేతి కాకరకాయలేంటి? బుజ్జి పిచ్చుక అమాయకంగా నటిస్తూ, అదేంటంటే రాత్రికి రాత్రి కాకరకాయలు ఎలా కాస్తాయి? నువ్వేమైనా కళ్ళలో చూసి టొమాటోలు అనుకుంటున్నావేమో. నాకు మెలకుగానే ఉంది బుజ్జి. నా తోటను ఎవరో నాశనం చేశారు. నా చేదు వాసనకి నాకు కడుపులో తిప్పుతుంది, ఊపిరి కూడా ఆడట్లేదు. ఇదంతా ఎవరి పనం? నేను కనిపెడతా. ఎవరి పనో ఎందుకత్తా? నాకు తెలిసి ఈ చెట్లే మీ మీద కోపం తెచ్చుకొని ఉంటాయి. నువ్వు పనులు చేయకుండా రోజంతా మంచం మీద పడుకొని దొంగతనంగా పక్క వాళ్ళ కాయలు కోసుకొని తింటున్నావు కదా, అందుకే ఈ చెట్లు నీకు బుద్ధి చెప్పడానికి రాత్రికి రాత్రి కాకరకాయగా మారిపోయి ఉంటాయి. చెట్ల కోపం తెచ్చుకోవడం ఏమిట్రా బెర్రి వెదవా? ఎవరైనా నమ్మే మాటలు చెప్పండిరా. నాకెందుకో ఆ తొని చోటల మీద అనుమానంగా ఉంది. వాళ్ళు నా తోటలోకి ఈ చేదు చెట్లను తోసుంటారు. మా అమ్మలు ఎందుకు ఇట్లా చేస్తారట? వాళ్ళకి తోటలో పనులు చేసుకోవడానికి సమయం సరిపోదు. అయినా నువ్వు బద్ధకంగా ఉంటే ఇలాంటి చేతి కాయలే కాస్తాయని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అది నిజమైంది. నా బద్ధకం గురించి మీకెందుకురా? మీరు ఒక పని చేయండి, మీకు 10 రూపాయలు ఇస్తాను. నా ఇంటి చుట్టూ ఉన్న ఈ కాకరకాయ తీగలను, వేప తీగలను పీకేసి శుభ్రం చేయండి. నా వల్ల కాదు వాటిని ముట్టుకోవడం. ఏంటక్క 10 రూపాయలా? 10 రూపాయలకి ఒక్క తీగ కూడా పీకం మేము. ఇక్కడ చూస్తే కనీసం 100 తీగలున్నాయి. ఒక్కో తీగ పీకడానికి 10 రూపాయలు చొప్పున 100 తీగలకి 1000 రూపాయలు ఇస్తే అప్పుడు ఆలోచిస్తాం. చిచ్చుకాకి షాక్ అవుతూ, 1000 రూపాయలా? నా ప్రాణం పోయినా నేను 1000 రూపాయలు ఇవ్వను. మీ ఇద్దరు పంది పొట్ల దొంగల కంటే దారుణంగా తయారయ్యారా? ఎంత చిన్న పనికి 1000 రూపాయలా? పని చిన్నదే కాని వాసన చాలా పెద్దది కదత్త. ఆ చేదు వాసన పీలిస్తే మాకు కూడా వాంతులు వస్తాయి. ఆ డాక్టర్ ఖర్చులకి మళ్ళీ మేమే పెట్టుకోవాలి. నువ్వు ఇస్తేనే మేము పని చేస్తాము. బాబాయ్, నా వల్ల కాదు, మీరేమి చెయ్యక్కర్లేదు. 10 రూపాయల కోసం 10 మాటలు అంటున్నారా? సరే, నేనే ముక్కు మూసుకొని పీకేస్తావా? అలా పీకేస్తే ఎలా అత్త? అందులో చాలా మంచి పెద్ద కాకరకాయలున్నాయి. వాటిని కోసి ఫ్రై చేసుకుంటే భలే ఉంటుంది తెలుసా? లేదా కాకరకాయ పచ్చడి పెట్టుకో, వారం రోజుల పాటు పప్పులోకి నంచుకుని తినొచ్చు. ఒరే పండుగ, నువ్వు కావాలని నా కడుపు మండిస్తున్నావు కదరా? నాకిక్కడ కాకరకాయ వాసనకి ప్రాణం పోతుంటే నువ్వు కాకరకాయ ఫ్రై అంటావేవిట్రా? నా ఎదురుగా నిలబడితే మిమ్మల్ని ఆ తీగలతో కట్టి కొడతాను. పరిగెత్తండి ఇక్కడ నుండి. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, మేము వెళ్తున్నాంలే అత్త. నువ్వు ఆ కాకరకాయ జ్యూస్ తాగుతూ ఆస్వాదించు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేసేలా ఉన్నావు కదా. ఈ ఫ్రీ కాకరకాయని కూడా వదిలిపెట్టకట్ట, బాగా ఎంజాయ్ చెయ్యి. అలా బుజ్జి పండు నవ్వుకుంటూ అక్కడి నుండి పారిపోతారు. చిచ్చుకాకి ముక్కు మూసుకుని ఆ తీగలను పీకడానికని ప్రయత్నిస్తుంది. కాని ఆ వేప మరియు కాకరకాయల చేదు వాసనకి ఆమెకు విపరీతంగా వాంతులవుతాయి. అప్పుడే పక్క తోటలో ఉన్న తుని పిచ్చుక, మహిగ్రద్ద, చోటు చిలుక అటువైపు వస్తారు. ఏంటి చిచ్చు, ఉదయాన్నే అరుస్తున్నావు? ఏమైంది? తోట పనులేమైనా చేస్తున్నావా ఏంటి? కిటికీలో నుండి చెయ్యి పెడితే కమ్మటి టొమాటోలు రాలేదా ఈరోజు? చిచ్చుకాకి ఏడుస్తూ, పాడేలా పాడా, ఇక్కడ నా ఇల్లు నాశనం అయిపోయింది. ఎవరో నా తోటలో ఉన్న టొమాటోలన్నీ పీకేసి ఈ చేదు కాకరకాయలు నాటేస్తుంది. ఇల్లంతా చేదు వాసనే వస్తుంది. నేను కొంచెం కూడా భరించలేకపోతున్నాను. మహిగ్రద్ద నవ్వాపుకుంటూ, అయ్యో అలా జరిగిందా చిచ్చు? పంచాయతీ వాళ్ళు నీ బద్దకం చూసి నువ్వు కష్టపడకుండా తింటున్నావని ఇలా నీకు బుద్ధి చెప్పడానికి చేశారేమో. కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచివి కదా, రోజు అవి తిని బతుకు. అవును చిచ్చు, కిటికీల నుండి చేయి పడితే కమ్మటి టొమాటోలు రావాలంటే కష్టపడి పెంచాలి కదా. దొంగతనంగా తిందామనుకుంటే ఇలాంటి చేదనుభవాలు ఎదురవుతాయి. ఇప్పుడు నీకు కాకరకాయలే గతి. నేను ఉండలేను. ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఈ చేదింట్లో నేను ఉండలేను. నా నోరు ఇప్పటికే చేదుగా అయిపోయింది. ఆ వాసనకి నాకు తల ప్రాణం తోకకొస్తుంది. నా వల్ల కాదు, నేను ఇక్కడ నుండి వెళ్లిపోతాను. మరి ఏం చేస్తావు చిచ్చు? అదంతా నీ తోటే కదా, నీ ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నావు కదా. ఆ తోట వద్దు, ఇల్లు వద్దు, నేను నా పాత ఇంటికి వెళ్లిపోతాను. ఇక్కడ పనులు చేయడం నా వల్ల కాదు. ఈ దొంగతనాలు నాకు ఖర్చు రాలేదు. ఈ కాకరకాయల తోటను ఎవరికైనా ఇచ్చేయండి, నాకొద్దు. నన్ను వదిలేయండిరా బాబు. చిచ్చుకాకి ప్రాణభయంతో ఆ చేదు వాసన భరించలేక తన సామాన్లన్నీ సర్దుకుని ఆ తోట మధ్యలో ఉన్న ఇల్లు ఖాళీ చేసి పారిపోతుంది. పరిగెత్తుకుంటూ తన పాత ఇంటికి వెళ్లిపోతుంది. అది చూసి తుని, మహి, చోటు గట్టిగా నవ్వుకున్నారు.
చూసారా తుది, మనం చేసిన కాకరకాయల ప్లాన్ ఎంత బాగా వర్కౌట్ అయిందో. చిచ్చుకాకి పనులు చేయకుండా దొంగతనంగా కాయలు తినే బద్ధకం పూర్తిగా పోయింది. అవును మహి గారు, దానికి సరైన శాస్తి జరిగింది. ఇక తోటల మధ్యలో ఇల్లు కట్టుకునే ఆలోచన రాదు దానికి. మనందరం ప్రశాంతంగా మన తోటలు పెంచుకోవచ్చు. చోటు చిలుక నవ్వుతూ, ఆ పిల్లలు కూడా భలే బుద్ధి చెప్పారు చిచ్చుకాకి. పదండి, ఆ కాకరకాయలు కోసి మనమందరం పంచుకుందాం. కూర వండుకుంటే భలే ఉంటుంది. ముగ్గురు నవ్వుకుంటూ తమ తమ తోటల పనుల్లో నిమగ్నమవుతారు. చిచ్చుకాకి మాత్రం ఆ కాకరకాయల చేదు అనుభవాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోదు. ఆ భయంతో మళ్లీ ఎప్పుడు కూరగాయల తోట వైపు కన్నెత్తి కూడా చూడదు. బుజ్జి పిచ్చుక బర్త్డే సర్ప్రైజ్. తుని పిచ్చుక ఇంట్లో బుజ్జి పుట్టినరోజు కోసం డెకరేషన్ జరుగుతోంది. బన్ను చిలుక చేతిలో ఒక పెద్ద పకోడీ ప్యాకెట్ పట్టుకుని తింటూ లోపలికొచ్చాడు. హలో బర్త్డే గర్ల్, రేపు నీ పుట్టినరోజు కదా, పార్టీ మెనూ ఏంటి? బిర్యానీ ఉందా? ఐస్ క్రీమ్ ఉందా? అసలు ఏమేం స్వీట్స్ పెడుతున్నారో ముందుగా ఒక లిస్ట్ ఇస్తే నా కడుపుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకుంటా. బుజ్జి పిచ్చుక కోపంగా చూస్తూ, ఒరే పండుగ, ఇప్పుడు చూసిన నీకు తిండికోలేనా? ముందా పకోడీ ప్యాకెట్ కింద పెట్టు. రోజు రోజుకి ఎలా తయారవుతున్నావో తెలుసా? ఫుట్బాల్ కి రెక్కలతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. చోటు చిలుక అక్కడికొస్తూ, అవునరా బన్ను, బుజ్జి చెప్పింది నిజమే. నువ్వు మరీ లావ్ అయిపోతున్నావు. కొంచెం డైట్ చేయరా బాబు. అమ్మా చోటు, నువ్వు కూడా బుజ్జి పార్టీలో జాయిన్ అయ్యావా? నా బాడీ ఏమైనా మున్సిపాలిటీ చెత్తబుట్ట? తగ్గించుకోవడానికి నేను చాలా క్యూట్ గా బొద్దుగా ఉన్నాను అంతే. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, బొద్దుగా కాదురా, డ్రమ్ లాగా ఉన్నావు. రేపు నా బర్త్డేకి వచ్చేటప్పుడు కూడా ఫుడ్ గురించి ఆలోచించుకుంటూ రాకు. నువ్వు నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకురా. కానీ అందులో ఫుడ్ మాత్రం ఉండకూడదు. నేను చాలా స్ట్రిక్ట్ డైట్ లో ఉన్నాను. బన్ను చిలుక ఈగో హర్ట్ అయ్యి, ఓహా, నన్నే లావంటావా? నా ఫుడ్ ని కామెంట్ చేస్తావా? నువ్వు డైట్ లో ఉన్నావు కదా. సరేలే, రేపు నీకెవరూ ఇవ్వని ఒక అద్భుతమైన డైట్ గిఫ్ట్ ఇస్తాను. దాన్ని చూసి నువ్వు షాక్ అవ్వకపోతే నా పేరు బన్నుయే కాదు. చూద్దాం చూద్దాం, నీ గిఫ్ట్ చూసి నేనెందుకు షాక్ అవుతాను. బన్ను పకోడీ ప్యాకెట్ తీసుకుని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. బన్ను చిలుక తనలో తాను మాట్లాడుకుంటూ, నన్నే ఫుట్బాల్ అంటుందా? దీనికి రేపు సరైన గిఫ్ట్ ఇవ్వాల్సిందే. డైట్ కి పనికొచ్చే గిఫ్ట్ ఏముంటుందబ్బా? ఎస్, ఐడియా. చేదుగా ఉండే కాకరకాయలు. 1 కిలో కాకరకాయలు కొని దాన్ని సూపర్ గా ప్యాక్ చేయించి ఇస్తాను. అది ఓపెన్ చేయగానే బుజ్జి ఫేస్ చేదుగా మారిపోవాలి. మధ్యాహ్నం 1 గంట. సిటీలో ఉన్న ఒక పెద్ద ఫ్యాన్సీ గిఫ్ట్ ప్యాకింగ్ షాప్. బన్ను 1 కిలో పచ్చి కాకరకాయలు తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అంకల్, ఈ కాకరకాయల్ని ఒక మంచి రెడ్ కలర్ వెల్వెట్ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేయండి. పైన ఒక పెద్ద గోల్డెన్ రిబ్బన్ కట్టండి. గిఫ్ట్ ఓపెన్ చేసే వాళ్ళకి లోపల డైమండ్ నెక్లెస్ ఉందేమో అన్నంత బిల్డప్ ఉండాలి. కాకరకాయలకి వెల్వెట్ బాక్సా? సరే బాబు, నీ ఇష్టం. కరెక్ట్ గా నీకోసమే నా దగ్గర ఒక ఎర్రటి హార్ట్ షేప్ బాక్స్ ఉంది, అందులో ప్యాక్ చేస్తాను. సరిగ్గా అదే సమయానికి చిచ్చుకాకి ఆ షాప్కొచ్చింది. ఆవిడ చేతిలో ఒక ఖరీదైన ప్యారిస్ బ్రాండ్ మేకప్ కిట్ ఉంది. దాని రేటు 5,000 రూపాయలు. చిచ్చుకాకి ఓవర్ యాక్షన్ చేస్తూ, కొంగగారు, ఈ మేకప్ కిట్ నేను సిటీ మాల్లో 5,000 పెట్టి మరి కొన్నాను. రేపు మా ఊర్లో బుజ్జి బర్త్డే పార్టీ ఉంది. అక్కడ ఊరంతా వస్తారు. వాళ్ళందరి ముందు ఈ మేకప్ కిట్ ని ఓపెన్ చేసి నా రేంజ్ ఏంటో చూపించాలి. దీన్ని చాలా గ్రాండ్ గా ఒక రెడ్ కలర్ వెల్వెట్ బాక్స్ లో పెట్టి ప్యాక్ చేయండి. పైన గోల్డెన్ రిబ్బన్ ఉండాలి. అరే, ఇప్పుడే ఈ చిలుక బాబు కూడా అచ్చం అలాంటి బాక్సే అడిగాడండి. సరే, ఇద్దరికి ఒకేలాంటి 2 బాక్సుల్లో ప్యాక్ చేస్తాను. కొంగ 2 ఒకేలాంటి ఎర్రటి వెల్వెట్ బాక్సులను తీశాడు. ఒక దాంట్లో బన్ను ఇచ్చిన కాకరకాయలు, ఇంకో దాంట్లో చిచ్చుకాకి ఖరీదైన మేకప్ కిట్టు పెట్టి పైన రిబ్బన్లు కట్టి ప్యాక్ చేశాడు. ఇద్దరూ తమ తమ ఎర్రటి బాక్సులు తీసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. మరుసటి రోజు సాయంత్రం తుని పిచ్చుక ఇల్లు రంగురంగుల బ్యాలెన్స్ తో కలకల్లాడుతుంది. మహిగ్రద్ద, లూసీ పౌరం, చోటు చిలుక అందరూ వచ్చారు. బుజ్జి ఒక అందమైన ఫ్రాక్ వేసుకుని కేక్ కట్ చేయడానికి రెడీగా ఉంది. హ్యాపీ బర్త్డే బుజ్జి, దేవుడు నిన్ను చల్లగా చూడాలి. థ్యాంక్ యూ బామ్మగారు. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి తన ఎర్రటి వెల్వెట్ బాక్స్ పట్టుకుని స్టైల్ గా ఎంట్రీ ఇచ్చింది. బన్ను తన బాక్స్ ని సరిగ్గా చిచ్చుకాకి బాక్స్ పక్కనే టేబుల్ మీద పెట్టాడు. 2 బాక్సులు చూడ్డానికి అచ్చు కుద్దినట్లుగా ఒకేలా ఉన్నాయి. కేక్ కట్టింగ్ సమయం. అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అని పాట పాడుతూ ఉన్నారు. అందరూ చప్పట్లు కట్టండి, కేక్ కట్ చేస్తుంది.
బన్ను, బుజ్జికి కేక్ తినిపించు. ఈ హడావడిలో కరెంటు పోయింది. 1 నిమిషం పాటు చీకటి. అరే, కరెంటు పోయిందేమిటి? ఎవరైనా ఫోన్ టార్చ్ ఆన్ చెయ్యండి. చీకట్లో ఎవరో టేబుల్ని ఢీకొట్టారు. ఆ 2 ఎర్రటి బాక్సులు అటు ఇటు కదిలాయి. ఒకరి బాక్స్ స్థానంలోకి ఇంకొకరి బాక్స్ వెళ్లిపోయింది. కరెంట్ వచ్చింది. అమ్మయ్య, లైట్ వచ్చింది. ఇక కేక్ తినండి అందరూ. అందరూ కేక్ తింటున్నారు. చిచ్చుకాకి ఇక షో కొట్టే సమయం వచ్చింది అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటల్మెన్స్, ఇప్పుడు ఫోటో సెషన్ స్టార్ట్ అవుతుంది కదా. దానికి ముందు నా ఫేస్ కొంచెం డల్ గా ఉంది. ఇప్పుడు నా 5,000 రూపాయల ప్యారిస్ మేకప్ కిట్ తో నా ముఖానికి మెరుపులు అద్దుతాను. మీరంతా కళ్ళు ఆర్పకుండా చూడండి. అందరూ ఆసక్తిగా చిచ్చుకాకి వైపు చూశారు. చిచ్చుకాకి టేబుల్ మీదున్న ఒక ఎర్రటి బాక్స్ ని తీసుకుని, అబ్బో, ఈ వెల్వెట్ బాక్స్ పట్టుకుంటేనే చేతికి ఎంత రిచ్ ఫీలింగ్ వస్తుందో. దీని లోపల ఉన్న రోజ్ పౌడర్ వాసన నా ముక్కుకి అప్పుడే తగులుతోంది. బన్ను చిలుక కేక్ తింటూ గుసగుసగా, రోజ్ పౌడర్ కాదంటే అది వేరే వాసన అయి ఉంటుంది. సర్లే. చిచ్చుకాకి చాలా స్టైల్ గా కెమెరాలకి ఫోజులిస్తూ ఆ ఎర్రటి బాక్స్ మూతను ఒక్కసారిగా ఓపెన్ చేసింది. అందరి కళ్ళు బాక్స్ లోపలికి చూశాయి. చిచ్చుకాకి కళ్ళు మూసుకుని గాలి పీల్చుకుంటుంది. ఆహా, నా మేకప్ కిట్ ఏంటిది? ఎంత బరువుంది? బాక్స్ లోపల ప్యారిస్ మేకప్ కిట్ లేదు. దానికి బదులు ఆకుపచ్చగా ముళ్లతో ఉన్న పచ్చి కాకరకాయలు కిక్కిరిసిపోయున్నాయి. ఒక కాకరకాయ అయితే బాక్స్ ఓపెన్ చేయగానే ఎగిరి చిచ్చుకాకి ఒడిలో పడింది. అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ తర్వాత పన్ను చిలుక ఒక్కసారిగా పగలబడి నవ్వడం స్టార్ట్ చేశాడు. అమ్మా, నా కడప చెక్కలైపోతుంది. ఏంటి చిచ్చు అంటే అది 5,000 రూపాయల ప్యారిస్ బ్రాండ్ మేకప్ కిట్టా? ఎవరైనా ఫేస్ కి పౌడర్ రాసుకుంటారు, క్రీమ్ రాసుకుంటారు, కానీ మీరు మేకప్ బదులు కాకరకాయ పేస్ట్ రాసుకుంటారా ఏంటి అంటే? వామ్మో, అందుకే మీ ఫేస్ ఎప్పుడూ అంత చేదుగా ముడతలు పడి ఉంటుందా? మహిగ్రద్ద నవ్వాపుకోలేక, చిచ్చు, సిటీ వాళ్ళు కొత్తగా కాకరకాయ ఫేషియల్ ఏమైనా కనిపెట్టారా ఏంటి? భలే ఉంది నీ బ్యూటీ సీక్రెట్. అవును చిచ్చు, ఈ కాకరకాయలు ముఖానికి రుద్దుకుంటే అందం వస్తుందో రాదో కానీ నిన్ను చూస్తే ఎవరైనా భయపడి పారిపోవడం మాత్రం గ్యారంటీ. నీ మేకప్ కిట్టు అదిరిపోయింది. చిచ్చుకాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళు పెద్దవి చేసి ఆ కాకరకాయల వైపు చూస్తుంది. గట్టిగా అరుస్తూ, అమ్మా, ఏంటిదే నా ప్యారిస్ మేకప్ కిట్టేది? ఈ దరిద్రపు కొట్టు కాకరకాయలు నా బాక్స్ లోకి ఎలా వచ్చాయి? నా 5,000 ఏమైపోయాయి? నా కిట్ ని ఎవరో దొంగలించారు. ఇది నా బాక్స్ కాదు. నీ బాక్స్ కాకపోతే నువ్వెందుకు ఓపెన్ చేసావే చిచ్చు? అది నువ్వే కదా పట్టుకొచ్చావు. లేదు చోటు, నేను పెట్టిన బాక్స్ ఇదే, కానీ లోపల ఉన్న సరుకు ఇది కాదు. నాది కాదది. నా మేకప్ కిట్ ఏమైంది దేవుడా అని తల బాదుకోవడం మొదలుపెట్టింది. అందరూ నవ్వుతుంటే పుచ్చి పిచ్చుక బన్ను తెచ్చిన గిఫ్ట్ ని ఓపెన్ చేయాలని అనుకుంది. బన్ను, పాపం చిచ్చు ఆంటీకి ఎవరో కూరగాయ బాక్స్ ఇచ్చి మోసం చేశారు. సరే కానీ నువ్వు నాకు తెచ్చిన ఆ డైట్ గిఫ్ట్ ఏంటో నేను ఓపెన్ చేస్తాను ఉండు. బన్ను చిలుక నవ్వుతూ, ఓపెన్ చేయబుజ్జే, అందులో నీకు చాలా స్వీట్ అయిన డైట్ ఐటమ్స్ ఉంటాయి. దాన్ని చూసి నువ్వు ఈ రోజు నుండి డైట్ మానేయడం గ్యారంటీ. బుజ్జి టేబుల్ మీదున్న 2 ఎర్రటి వెల్వెట్ బాక్స్ ని తీసుకుని ఓపెన్ చేసింది. బన్నుగాడు బుజ్జి కాకరకాయల్ని చూసి ఎలా షాక్ అవుతుందోనని వీడియో తీయడానికి ఫోన్ రెడీగా పెట్టుకున్నాడు. బుజ్జి బాక్స్ మూత తీసింది. అందులో కాకరకాయలు లేవు. దానికి బదులు తలతలా మెరుస్తున్న ఖరీదైన పౌడర్ డబ్బాలు, లిప్స్టిక్లు, ఐలైనర్లు ఉన్న ప్యారిస్ మేకప్ కిట్ ఉంది. బుజ్జి పిచ్చుక ఆనందంతో ఎగిరి గంతేసి, వావ్, మై గాడ్ బన్ను, నువ్వు నాకు ఇంత కాస్ట్లీ మేకప్ కిట్ తెచ్చావా? నా లైఫ్ లో నేను ఇంత మంచి గిఫ్ట్ చూడనే లేదు. బన్ను, యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ రా. నా డైట్ మీద నీకెంత ప్రేమ. బన్ను చిలుక కళ్ళు బయర్లు కమ్మాయి. వాడు తన ఫోన్ కింద పడేశాడు. షాక్ అయ్యి, ఏంటే మేకప్ కిట్టా? నేను తెచ్చింది కాకరకాయలు కదా, అందులో మేకప్ సామాన్లు ఎలా వచ్చాయి? నా దగ్గరున్న 50 రూపాయలకి ఈ 5,000 కిట్టు ఎలా వస్తుందిరా దేవుడా? ఇప్పుడు చిచ్చుకాకి దృష్టి బుజ్జి చేతిలో ఉన్న బాక్స్ మీద పడింది. గట్టిగా అరుస్తూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, అది నాది, నా మేకప్ కిట్. ఆ బుజ్జి చేతిలో ఉన్న కిట్ నాది. ఆ దరిద్రపు కాకరకాయలు బన్ను గాడివి. కరెంటు పోయినప్పుడు మా 2 బాక్సులు ఒకేలా ఉండడం వల్ల తారుమారయ్యాయి. నా మేకప్ కిట్ నాకు ఇచ్చేయి బుజ్జి. బుజ్జి పిచ్చుక బాక్స్ ని గట్టిగా దాచుకుంటూ, ఏంటంటీ, పన్ను నా కోసం ప్రేమగా గిఫ్ట్ తెస్తే అది మీదంటారా? గిఫ్ట్ ఇచ్చాక ఎవరైనా లాక్కుంటారా? ఇది నా బర్త్డే గిఫ్ట్, నేను ఇవ్వను. అది బన్నుగాడి గిఫ్ట్ కాదు బుజ్జే. వాడి మొహానికి కాకరకాయలు తప్ప మేకప్ కిట్ కొనే రేంజ్ లేదో. వాడు డైట్ గిఫ్ట్ అన్నాడు కదా, ఆ కాకరకాయలు వాడి గిఫ్ట్. నా కిట్టు నాకివ్వ, లేకపోతే నేను చచ్చిపోతా. బన్ను చిలుక మెల్లగా తేరుకొని ఫుల్ కామెడీగా, ఆగండి అంటే ఆగండి, గిఫ్ట్ ఇచ్చేసాక తిరిగి తీసుకోకూడదు అంటే అది మంచి పద్ధతి కాదు.
అయినా మీకు ఆ కాకరకాయలు బాగా సెట్ అయ్యాయి. రోజు ఉదయాన్నే ఆ కాకరకాయల రసం తీసుకుని ఫేస్ కి ప్యాక్ వేసుకోండి. మీ ముడతలు పోతాయి, ఫేస్ గ్లో అవుతుంది. కావాలంటే జ్యూస్ చేసి తాగండి, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. చిచ్చుకాకి ఏడుస్తూ కింద పడిపోయి, ఒరే పండగ, నన్ను కాకరకాయలతో చంపేశావు కదరా. నా 5,000 రూపాయలు గంగలో కలిసాయి. నా బ్యూటీ సీక్రెట్ కాకరకాయగా మారిపోయింది. నేను బతకను. మహీక్రద్ద నవ్వుతూ, ఏడవకు చిచ్చు, ఎప్పుడు అందరి ముందు కొప్పులు పోవాలని చూస్తే ఇలాగే అవుతుంది. ఈ రోజుకి ఈ కాకరకాయల కిట్టుతో అడ్జస్ట్ అవ్వు. రేపు బుజ్జి దగ్గరికెళ్లి బ్రతిమలాడుకుంటే కొంచెం పౌడర్ ఇస్తుందిలే. అవును చిచ్చు, బన్నుగాడు డైట్ గిఫ్ట్ అనగానే నాకు డౌట్ వచ్చింది. వాడు కాకరకాయలే తెస్తాడని, కానీ అవి నీకు తగలడం దేవుని స్క్రిప్ట్. అందరూ పగలపడి నవ్వుతున్నారు. బుజ్జి పిచ్చుక తన మేకప్ కిట్ చూసుకుని మురిసిపోతుంది. బన్నుగాడు మాత్రం 50 రూపాయలకే అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినందుకు తనని తానే అభినందించుకుంటున్నాడు. చిచ్చుకాకి ఆ కాకరకాయలను పట్టుకొని బావురుమంటోంది.